అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన సుధీర్ బాబు గారు అభిమానులకి, మహేష్ బాబు గారి అభిమానులకి, మా విశ్వక్ అభిమానులకి, మా జేమ్స్ బాండ్, మీ సినిమా గూఢచారి చూసిన కానీ మిమ్మల్ని జేమ్స్ బాండ్ కింద అనుకున్నాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మా రాజమండ్రి పేరు పెట్టి బాగా లాగారు, మొన్న గట్టిగా లాగారు. థ్యాంక్ యూ అండి. అలాగే ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి 4వసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నట్టుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 100కి 100 మార్కులు అంటే ఎక్కడ ఉండదు, అది ఒకే ఒకరికి అయింది, అది పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ సార్. మీరు జీవితంలో మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి. 100కి 96 వస్తాయి, 97 వస్తాయి, 98 వస్తాయి, 100కి 100 వచ్చే ఎవరు లేరు. ఉన్నది ఒకే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు. మీ కష్టం మేము చూసాం. మీరు ఈ రోజు నుంచి నిన్నటి దాకా రియల్ హీరో, ఇవాళ నుంచి రియల్ హీరో అయ్యారు. థ్యాంక్ యూ. అలాగే అరోహమర మూవీ కోసం చెప్పాలంటే ముందు జ్ఞానసాగర్ నా దగ్గరకు వచ్చారు, మా అబ్బాయి ఫ్రెండు వచ్చి కథ చెప్పారు. సరే వద్దులే అన్నీ కట్ చేస్తాలే, నువ్వు ఏ సెహరీ సినిమా చేసావు, నువ్వు మాస్గా ఉన్నావు, కథ ఏమో క్లాస్గా సెహరీ చూసావు, ఏంటి దీని పరిస్థితి అంటే సార్ నాకు కథే వినండి అని చెప్పారు. కథే చెప్పారు. తండ్రి కొడుకులు, అందులో 3 పాయింట్లు నచ్చినాయి నాకు. ఒకటి తండ్రి కొడుకులు, నేను మా అబ్బాయి ఫ్రెండ్స్ కింద ఉంటాం. 2 సినిమాలో హీరో ఫాదర్ అప్పులు చేస్తుంటాడు, నేను కూడా ఎక్కువగా అప్పులే చేస్తుంటాను. నేను ఏదైనా అప్పు అడుగుదామంటే మా ఫ్రెండ్స్ కూడా పారిపోతుంటారు. అలాగే 3 ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. 3 మర్చిపోలేదు. ఈ సినిమాలో హీరో పేరు సుబ్రహ్మణ్యం, నా పేరు సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ. ఈ సినిమా అరోమర లవ్ సబ్జెక్టు ఏమి ఉండదు, ఓన్లీ కమర్షియల్, ఫుల్ మాస్ మూవీ. థియేటర్లకి రండి, చూడండి. మా సాగర్ చేశాడు డైరెక్షన్, దాన్ని మించిన కెమెరామ్యాన్. ఇది ఎక్కడున్నాడు బాబు రే, నువ్వు అక్కడ ఉంటేలారా, అసలు నాకు నచ్చలేని వ్యక్తే ఏంటి కెమెరా, కానీ సినిమాకి హైలైట్ అతనే అయ్యాడు. అలాగే అసలు కెమెరా చాలా బాగా చేశారు ఇతను, సినిమాకి చాలా హైలైట్. నాకు డైరెక్టరే హైలైట్ అనుకున్నాను, కానీ ఇందులో ఈ ఇద్దరిని మించి వచ్చిన వాడు చైతన్య భరద్వాజ్ చింపేసేది. మార్నింగ్ కూడా నేను సినిమా చూశాను, సినిమాకి హైలైట్. RR మొత్తం టాప్గా ఉన్నది. అలాగే ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. హలో, చైతన్య గారు రండి. నాకేదో మైక్ ఇచ్చారు, ఏదో మాట్లాడేస్తున్నాను, ఏమనుకోద్దు. సినిమాకి బలవంత చైతన్య భరద్వాజ్ గారు అయిపోయారు. ముందు సాగర్ రావాలి పైకి. ముందు సాగర్ బాగా అనుకున్నాను, తర్వాత ఈయన యాడ్ అయ్యారు, తర్వాత అది ఆ ఇద్దరిని మించేసేది. మీరు ఇందాక కూడా అడిగారు కదా, బాగుంది కదా అది. చూసాం మార్నింగ్ కూడా, చాలా బాగుంది సార్. సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా సూపరు. ఈ సినిమా తర్వాత మీ లెవెల్ నెక్స్ట్ నేను చెప్తున్నాను, అది జరుగుతుంది. ఇంకెవరినైనా మర్చిపోయేటటువంటి మా సుధీర్ బాబు, నా పేరు ఆయన పేరు ఒకటే కదా, నేను చెప్పినా ఆయన చెప్పినా ఒకటే, సుబ్రహ్మణ్యం. సుధీర్ బాబు గారిని ఇప్పుడు దాకా మీరు ఎలా చూసారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కమర్షియల్. ఈయన ఫైట్లు చేశారా అనుకుంటారు, 4 ఫైట్లు చెదక్కొడిసారి, చాలా బాగా చేశారు సుధీర్ బాబు గారు. మీరు ఫైట్లు మొత్తం డిఫరెంట్గా ఉంది. మార్నింగే మేము అంతా శశానియా, మేము మైత్రి మూవీ శశానియా, ఎక్కడున్నారా ఆయన వెళ్ళిపోయి ఉంటారు బేగా అని రానే. రాత్రి మార్నింగే కదా మనం మూవీ చూసాం, దాన్ని వచ్చి చెప్పు. చాలా బాగుంది పై కమర్షియల్ మూవీ. సంక్రాంతి తర్వాత మళ్ళీ మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది కమర్షియల్, మళ్ళీ ఇప్పుడు ఇదే వస్తుంది. రండి, థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. అలాగే మా జై బాలయ్యకి 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో మా బాలయ్య బాబు గారు కూడా జై బాలయ్య. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి.